మేషరాశి. అమ్మ, మొదటగా మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారికి వృత్తి, విద్య మొదలైన విషయాల మీద శ్రద్ధ అధికంగా చూపిస్తారు. వృత్తిపరంగా అధిక శ్రమ, బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా అనుకున్న ఫలితాలు సాధించడానికి అధికంగా కృషి చేసి ముందుకు పెడతారు. అదేవిధంగా విదేశాలకు సంబంధించిన విషయాల్లో, విదేశీ వృత్తులకు సంబంధించిన విషయాల్లో కూడా నూతన అవకాశాలు పొందడానికి ప్రయత్నాలు లాంటివి అధికంగా చేసే అవకాశం అనేది ఒకటి మనకి ఇక్కడ కనబడుతోంది. అంతేకాకుండా మీ ఆలోచనలు సఫలీకృతం అవ్వడానికి ఎక్కువ శాతం కృషి చేసే పరిస్థితులు లాంటివి కనబడుతున్నాయి. వృషభ రాశి. అమ్మ, ఈరోజు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? వృషభ రాశి వారికి దూర ప్రయాణాలకి, ఉన్నత విద్య కొరకు అధిక శాతం ప్రయత్నాలు చేస్తారు. తండ్రి, పెద్దల యొక్క సహకారం బాగుంటుంది. నెట్వర్క్ పెంపొందించుకుంటారు. సోషల్ సర్కిల్ని పెంపొందించుకుంటూ ముందుకు వెడతారు. ఆగిన పనులు సునాయాసంగా ముందుకు వెళ్లే పరిస్థితులు లాంటివి కనబడుతున్నాయి. ఉన్నత విద్య రీత్యా మీరు తీసుకునే నిర్ణయాల్లో మంచి గురువు లభ్యమవడం, వారి యొక్క సహకారం మీకు అనుకూలంగా ఉండడం, విద్యాపరమైన విషయాల్లో అభివృద్ధికరంగా ఉండడం, ఆశించిన ఫలితాల్లో విజయం సాధించడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? ముఖ్యమైన పనులలో ఆలస్యాలు, ఆటంకాలు, ముఖ్యమైన విషయాలు అంటే వృత్తికి సంబంధించిన విషయాలు కావచ్చు, బాధ్యతలు కావచ్చు, వృత్తిలో ఎదురయ్యే పరిస్థితులు, ఛాలెంజెస్ మొదలైన వాటిల్లో కొంత శ్రమతో, బాధ్యతతో పనులు సాధించడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఆ పరంగా మీకు చిన్నపాటి సమస్యాత్మకమైన పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ కూడా సమయస్ఫూర్తిగా అధిగమించడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకుంటారు. తండ్రి, పెద్దల ఆరోగ్యం మీద దృష్టి కేటాయిస్తారు. ముఖ్యమైన పనులలో ఆలస్యాలు, ఆటంకాలు ఎదురైనా కూడా దాన్ని అధిగమించడానికి విశేషంగా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అదేవిధంగా ముఖ్యమైన వస్తువుల విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ప్రయాణాల్లో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? నూతన స్నేహ సంబంధాలు, మైత్రి బంధాలు అనుకూలంగా ఉండడం, సంఘంలో గుర్తింపు, గౌరవం, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉండడం, పలుకుబడి పెరగడం, ఆగిన పనులు ముందుకు వెళ్ళడం, అదేవిధంగా వ్యాపార రీత్యా రావాల్సిన ధనవేదన ఉంటే అది అందుకోగలగడం, అదేవిధంగా స్నేహ సంబంధాలు, దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో మంచి స్నేహ సంబంధాలను బలపడడం, జీవిత భాగస్వామితో కలిపి ఆధ్యాత్మిక ప్రయాణాలు చేయడానికి ప్రయత్నాలు లాంటివి చేయడం మొదలైన వాటికి అవకాశం అనేది ఒకటి. అదేవిధంగా మానసిక ప్రశాంతత పెంపొందించుకుంటూ ముందుకు వెళ్తారు. ఆశించిన పనులలో విజయం లభిస్తుంది. ఆగిన పనులు ముందుకు వెడతాయి. సింహరాశి. అమ్మ, ఈ రోజు సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశి వాళ్ళకి వృత్తి, వ్యాపారాలకు సంబంధించిన విషయాల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ముఖ్యంగా ఈ యొక్క మీకు అయ్యే ఖర్చులు కూడా అధిక శాతం ఈ యొక్క ప్రత్యర్థుల మీద విజయం కొరకు, విద్యార్థులు పోటీల్లో నెగ్గడానికి అధిక శాతం కృషి చేయడం అనేది, అదేవిధంగా మీ యొక్క పూర్వపు రుణాలు తీర్చడానికి ప్రయత్నాలు చేయడం లాంటిది, అదేవిధంగా ఆరోగ్య సంబంధంగా ధనాన్ని ఖర్చు పెట్టుకోవడం, రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేయడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా చెప్పొచ్చు. ముఖ్యంగా ఎదురవుతున్న ఒత్తిడిని అధిగమించడానికి, అదేవిధంగా ఎదురవుతున్న సవాళ్లు, వృత్తిలో ఎదురవుతున్న సవాళ్లు, ఆరోగ్యపరంగా ఎదురవుతున్న ఒత్తిడి, ప్రశాంతత కొరకు చేసే ప్రయత్నాలు మొదలైన వాటి మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. ఇబ్బంది పెట్టడానికి వ్యక్తులు ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారి ఆలస్యాలు మీకు చాలా వరకు అనుకూలించే అవకాశం ఉన్న రీత్యా అది ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాలు అయినప్పటికీ కూడా మీరు విజయం సాధించడానికి శ్రమతో ప్రయత్నాలు చేస్తారు. కన్యా రాశి. అమ్మ, ఈ రోజు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? కన్యా రాశి వారి విషయాలు తీసుకున్నట్లయితే కన్యా రాశి వారికి ముఖ్యమైన విషయాలు అనుకూలిస్తాయి. అంటే స్నేహ సంబంధాలు అనుకూలిస్తాయి. విందు వినోదాల్లో పాల్గొనడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. స్నేహితులతో అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. సంతాన వర్గం అనుకూలిస్తుంది. అదేవిధంగా విందు వినోదాలతో పాటుగా మీ యొక్క ఉపాసనా బలం పెరుగుతుంది. తక్కువ శ్రమతో పనులు సాధించుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అదేవిధంగా ప్రశాంతంగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అభివృద్ధికరంగా పెట్టుబడుల కొరకు ఆలోచనలు చేయడానికి ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశం లాంటిది కనబడుతోంది. కొత్త స్నేహ సంబంధాలు, ఆగుతూ వచ్చిన పనులు ముందుకు వెళ్ళడం, మంచి వ్యక్తుల యొక్క సహకారం,
మొదలైన వాటికి అవకాశం ఉండే సమయంగా చెప్పొచ్చు. సృజనాత్మకతని పెంపొందించుకుంటారు, కొత్త నిర్ణయాలు తీసుకుంటారు, వ్యక్తుల సహకారం బాగుంటుంది, సంతానం అనుకూలిస్తుంది, మంచి ఆలోచనలతో ప్రశాంతంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. తులారాశి. అమ్మ, ఈరోజు తులారాశి వారికి ఎలా ఉండబోతోంది? విద్యార్థులు విద్య కొరకు అధికంగా శ్రమ పడినా కూడా పోటీలలో మంచి ఫలితాలు వచ్చే అవకాశం అనేది కనబడుతుంది. గృహ వాతావరణం అనుకూలిస్తుంది. గృహ సౌఖ్యం కొరకు ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. వృత్తిపరమైన విషయాల కన్నా గృహ సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయించడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అదేవిధంగా నూతన ప్రయత్నాలతో గృహాన్ని చక్కగా మరల్చడానికి, అంటే ఏదన్నా గృహోపకరణాలు కొత్తవి కొనడానికి కానీ, గృహంలో మంచి మార్పులు చేయడానికి కానీ ప్రయత్నాలు చేస్తారు. విద్యార్థులకి హాస్టల్ వసతుల కొరకు ప్రయత్నాలు చేస్తే అది అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతుంది. గృహ మార్పు కొరకు కూడా ప్రయత్నాలు చేసే పరిస్థితులు లాంటివి కనబడుతున్నాయి. అదేవిధంగా పూర్వపు రుణాలు తీర్చడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారు. వ్యక్తుల సహకారం బాగుంటుంది. అయితే గృహ సౌకర్యాలని పెంపొందించుకోవడానికి అధిక శాతం కృషి చేస్తారు. తల్లి ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది. వృశ్చిక రాశి. అమ్మ, ఈరోజు వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది? ఆగిన పనులు నిర్వర్తించుకుంటూ సహకారంతో ముందుకు వెళ్ళడానికి చేసే పనులు అనుకూలిస్తాయి. ముఖ్యంగా మీ యొక్క సిబ్బంది సహకారంతో ఆగిన పనులు అనుకూలంగా, మీ సామర్థ్యాన్ని వ్యక్తులు గుర్తించి వారి యొక్క సహకారాన్ని అందించడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. పరాక్రమం పెరుగుతుంది. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. అంతేకాకుండా దగ్గర ప్రయాణాల కొరకు ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఆశించిన పనులలో విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. సంతాన వర్గం అభివృద్ధి చెందుతూ ముందుకు వెడుతుంది. ఆలోచనలలో అనుకూలతలు అనేవి ఏర్పడతాయి. మంచి ఆలోచనలతో, మంచి నిర్ణయాలతో, పరాక్రమంగా, స్థిర నిర్ణయంతో ఆగిన పనులని పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాల్లో మీ స్నేహితుల యొక్క సహకారం, సోదరి వర్గం సహకారంతో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. పనులు అనుకూలిస్తాయి. ధనస్సు రాశి. అమ్మ, ఈరోజు ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతోంది? ధనస్సు రాశి వారి విషయంలో వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. కుటుంబ సభ్యులతో మానసిక ప్రశాంతత పెంపొందించుకోవాలి. ఘర్షణాత్మకమైన ఆలోచనల నుంచి దూరంగా ఉండాలి. ఖర్చులని అదుపు చేసుకుంటూ మంచి ప్రణాళికాపరంగా ధనాన్ని ఖర్చు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. కుటుంబానికి సంబంధించిన విషయాల్లోనూ, అదేవిధంగా వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి చేసే కార్యక్రమాల్లోనూ ధనానికి సంబంధించిన ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మంచి ప్రణాళికతో దాన్ని చక్కగా సాధించుకోగలగాలి. మాట విలువ పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. వ్యక్తులకి సహకరించడానికి, ధనాన్ని ఇవ్వడానికి కూడా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అదేవిధంగా ఆహార సంబంధమైన విషయాల్లో, ఆలోచనల కొత్త నిర్ణయాలు తీసుకునే విషయాల్లో ధనాన్ని ఖర్చు పెట్టుకునే అవకాశం అనేది కనబడుతోంది. మకర రాశి. అమ్మ, ఈరోజు మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? మకర రాశి వాళ్ళు నూతన ఆలోచనలతో కొత్త విధానాల్లో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. మంచి స్నేహ సంబంధాలను పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కొత్త వ్యక్తుల యొక్క పరిచయం కొరకు ప్రయత్నాలు చేయడం అనేది అనుకూలిస్తుంది. అయినప్పటికీ వృత్తిలో ఉండేవారు మాత్రం తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ పై అధికారులతో తగిన జాగ్రత్తలతో మీ నిర్ణయాలు వ్యక్తీకరించే విషయంలో కావచ్చు, వారి యొక్క సహకారాన్ని కోరుకునే విషయంలో కావచ్చు, తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అనవసరమైన విమర్శలకి దూరంగా ఉండే ప్రయత్నాలు చేయాలి. ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధలు తీసుకోవాలి. సాంఘిక సంబంధాలు, నూతన మైత్రి బంధాలు పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేస్తారు. కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలకి అవకాశం అనేది ఉంది. కుంభరాశి. అమ్మ, ఈరోజు కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? కుంభరాశి వారికి ముఖ్యంగా నిద్రలేమిని అధిగమించాలి. ఆరోగ్య శ్రద్ధ తీసుకోవాలి. రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలి. ఆహార శ్రద్ధ, ఆరోగ్య శ్రద్ధ, విశ్రాంతి అవసరమైన విషయాన్ని గమనించుకోవాలి. అదేవిధంగా అధిక శ్రమతో ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి ఎక్కువ శాతం శ్రమ పడుతూ ముందుకు పెడతారు. కాబట్టి ఆ విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం. కంటి ఆరోగ్య శ్రద్ధ మీద దృష్టి కేటాయించాలి. తగిన విశ్రాంతి తీసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి కూడా మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఆకస్మికమైన ఖర్చులు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం అనేది ఉంది. అనుకోని ఖర్చుల్ని అధిగమించడానికి పూర్తి స్థాయిలో కృషి చేయడానికి మీరు ప్రయత్నాలు లాంటివి చేస్తారు. మంచి నైపుణ్యాలతో ముందుకు పెడతారు. మీనరాశి. అమ్మ, చివరగా మీనరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? ఆలోచనలు చాలా వరకు అనుకూలిస్తాయి. ఆగిన పనులు ముందుకు పెడతాయి. వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. మానసిక ప్రశాంతత అనుకూలిస్తుంది. ఉపాసనా బలం అనుకూలిస్తుంది. ఆధ్యాత్మిక పర్యటనలో
కావచ్చు, వ్యక్తుల సహకారం కావచ్చు, సంతాన వర్గం కావచ్చు, వారి సహకారంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. అవి అనుకూలిస్తాయి. ఆర్థికంగా తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలిస్తాయి. మంచి నెట్వర్క్ పెంపొందించుకుంటారు. సాంఘిక సంబంధాలను పెంపొందించుకుంటూ ముందుకు పడతారు. సంఘంలో గుర్తింపు, గౌరవం ఏర్పడుతుంది. చిన్ననాటి మిత్రులను కలుస్తారు, వారితో చర్చలు చేస్తారు. మంచి సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలిస్తాయి. కానీ బద్ధకాన్ని అధిగమించాలి, ఆరోగ్య శ్రద్ధ తీసుకోవాలనే విషయం మీద దృష్టి కేటాయించాలి.